హాయ్ అడవి శేష్ డెకాయిట్ గా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతున్నాడు. శేష్ మృణాల్ జంటగా నటించిన డెకాయిట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన డెకాయిట్ మూవీ సక్సెస్ విశేషాలను మనతో ఎక్స్క్లూజివ్ గా షేర్ చేసుకోవడానికి హీరో అడవి శేష్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ శేష్ గారు. హలో, ఎలా ఉన్నారు? నాస్టాలజిక్ గా ఉంది. 3 years బ్యాక్ వచ్చాయి ఇక్కడికి. బట్ ఎప్పటి నుంచో చూసినా అప్పటి నుంచి ఇప్పటికీ ఒకలాగే ఉన్నారు. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యన మెయింటెనెన్స్ లేదండి. సో దేవుడిదే. సీక్రెట్ ఏదో ఒకటి ఉంటుంది కదా? నాట్ రియలీ. ఐ థింక్ అమ్మ నాన్న జెనెటిక్స్ ఒకటిను, ప్లస్ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో మసాలా ఫుడ్, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఓకే, ఫస్టెస్ట్ 1 million క్లబ్ లో చేరింది ఓవర్సీస్ లో డెకాయిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? హ్యాపీ అండి. ఐ థింక్ ఈ పార్టీకి టోటల్ ఓవర్సీస్ ఒక 1.4 దాకా వెళ్ళింది అనుకుంటా. సో వెరీ వెరీ హ్యాపీ. ఒక రకమైన అంటే ఒక ప్రశాంతతతో కూడిన హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ అలా ఆ ఇదిలో ఉన్నా. జస్ట్ ఒక చిన్న ఒక వార్ అయిపోయింది, ఇప్పుడు అలా ఒక స్మైల్తో ఉన్నాం. అంటే ప్రతి మూవీ సక్సెస్ తర్వాత ఇలాగే ఉంటారా మీరు? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నీ హిట్. ఇప్పుడు డెకాయిట్తో పాటు క్షణం, మేజర్, ఎవరు, హిట్ 2 ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్, వరుసగా హిట్స్ కొడుతున్నారు. మీకే ఎలా సాధ్యం? ఎందుకంటే ఈ జనరేషన్ హీరోస్లో ఇలా వరుసగా హిట్స్ కొడుతున్న వాళ్ళు కొంచెం తక్కువే. అదేం లేదండి, మనం ప్రయత్నిస్తాం. మన ఒక్కటి ఏంటంటే, మనం మంచి సినిమా చేసినా చేయకపోయినా మన ప్రయత్నంలో లోటు ఉండకూడదు. అండ్ మిగిలింది మనం దేవుడికి వదిలేయాలి, ప్రజలకు వదిలేయాలి. సో ఐ థింక్ నాలో ఉన్న ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మన సెట్లో నేను హార్డెస్ట్ వర్కర్. సో అది మాత్రం నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను. సో ద హార్డర్ యూ వర్క్, అంతే రెస్పెక్ట్ ఇస్తారు, అంతే సపోర్ట్ ఇస్తారు, అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది మన సినిమాలో. ఎందుకంటే డిజిటల్ జమానాలో పెద్ద పట్టించుకోకపోవడం అనేది ప్రజలకి డౌట్ ఉండొచ్చు. అంటే మా క్యాజువల్గా తీస్తారు. సో వాళ్ళకి ఆ కృషి కనిపించాలి. నేనైతే ఏమనుకుంటున్నానంటే, మీరు చెప్పిన హార్డ్ వర్క్తో పాటు మీకు స్క్రిప్ట్ మీద, కథ మీద, రైటింగ్ మీద, వీటన్నిటి మీద పట్టుండడమే ఈ వరుస హిట్స్కి, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్కి రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ సో. అది మీరు చెప్పడం బెటర్, నాకు సెల్ఫ్ డబ్బా చేయలేదు. కాదు, అది నిజం కూడా. అండ్ రాయలసీమ స్లాంగ్ అయితే అద్దరు కొట్టేశారు మూవీలో. ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఆ స్లాంగ్లో మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా సీమ స్లాంగ్లో ఆల్మోస్ట్ 5-6 వేరియేషన్స్ ఉన్నాయండి. మీకు చిత్తూరు వేరు, కడప వేరు, కర్నూలు వేరు, అనంతపూర్ వేరు, మదనపల్లి వేరు. మదనపల్లిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మీ ఫ్యామిలీ మాట్లాడుకునే విధానం బట్టి మదనపల్లిలోనే మాకు 3-4 యాసలు వినిపించాయి రీసెర్చ్లో. సో మేము చివరికి డెసిషన్ తీసుకుంది ఏంటంటే, కొంత పెట్టాలి, మిగిలిన కొంత న్యూట్రల్ తెలుగు ఉంచాలి. ఎందుకంటే లేకపోతే తెలంగాణ వాడికి, శ్రీకాకుళం వాడికి, వీళ్ళందరికీ అర్థం కాదు. సో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసాం. అది బాగానే హార్డ్ వర్క్ చేశారు అయితే లాంగ్వేజ్ మీద. సో అండ్ మీరు 2 లాంగ్వేజెస్లో ఎందుకు తీస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా, ఏ సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా ఒక లాంగ్వేజ్లో తీస్తున్నారు, మిగతా లాంగ్వేజెస్లోకి డబ్ చేసేస్తున్నారు. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఎందుకు మీరు 2 లాంగ్వేజెస్లో తీయడానికి రీజన్? క్రియేటివ్ చాయిస్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో పెద్ద వైట్ షాట్స్ ఉంటాయి, ఇమ్మీడియట్ టైట్ క్లోజ్లు ఉంటాయి, మీడియం షాట్స్ ఉండవు. సో ఈ టైట్ క్లోజుల్లో లిప్ మూవ్మెంట్, చెప్పే డైలాగు, కంట్లోంచి వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ అన్నీ సింక్ అవ్వాలి. సో అది తెలుగులో చెప్పాం, హిందీలా చెప్పాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు తర్వాత మేము ప్లాన్ చేయలేదు, కానీ తర్వాత నాకు బిజినెస్ పరంగా తెలిసింది ఏంటంటే, ఆర్థికంగా వాళ్ళు స్ట్రైట్ హిందీ సినిమాని వేరుగా చూస్తారు, డబ్బింగ్ హిందీ సినిమాని వేరుగా చూస్తారు. సో ఎంత కాదన్నా వాడికి డబ్బింగ్ సినిమా 10 రూపాయలు విలువ అంటే, స్ట్రైట్ హిందీ సినిమా 20 రూపాయలు విలువ. సో అది మనకి బాగా హెల్ప్ అయింది. స్ట్రైట్ గా హిందీ బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా వెళ్ళింది. అండ్ మీకు స్ట్రాంగ్ బేస్ కూడా కాబోతుంది ఈ మూవీ. సో ఆ ఫ్యూచర్ లో హోప్ఫుల్లీ. బట్ అంటే ఎంత కాదన్నా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను సౌత్ హీరో, నేను తెలుగు హీరో అనే చెప్పాను. సో అది తేడా లేదు. బట్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ మేకింగ్ ఇండియన్ ఫిల్మ్స్ అనే ఫీలింగ్ కూడా ఉంది నాకు. అండ్ కాస్టింగ్ కూడా అనురాగ్ కశ్యప్ కానీ, ఇప్పుడు చాలా భారీ కాస్టింగ్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు, మృణాల్ ఠాకూర్ గారు. సో ఇంత కాస్టింగ్ ప్లాన్ చేశారు. అటు బాలీవుడ్కి, ఇటు ఇక్కడికి టాలీవుడ్కి, రెండింటికి యాప్ట్ అయ్యేలా కూడా ఉంది. ఎవ్రీ యాక్టర్
బోత్ హిందీ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అనురాగ్ కశ్యప్ గారు ఇక్కడ తెలుగులో ఇప్పుడు యాక్ట్ చేయకపోయినా ఆయన మహారాజా వలన ప్లస్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల వలన మన తెలుగు యువతకు బాగా తెలుసు. సో ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో హిందీలో కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది కాబట్టి సో స్ట్రైట్ హిందీ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? ఇది స్ట్రైట్ హిందీ సినిమానండి. స్ట్రైట్ గా హిందీలోనే చేయడం బాలీవుడ్ నుంచి ఏమో అంటే మన వదలకూడదు, అదొకటి ఉంటుంది. నాకు సెక్యూరిటీ ఇదే, నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే, మన గడ్డ ఇదే. సో అది తెలీదు. బట్ డెఫినెట్లీ మేజర్ తర్వాత నాకు ఒక 4 మిలిటరీ సినిమాలు, 2-3 బయోపిక్లు వచ్చి మేజర్ ఇంపాక్ట్. ఇప్పుడు డెకాయిట్ తర్వాత 1-2 ఆఫర్స్ వచ్చాయి సడన్గా ఈ లాస్ట్ 10 డేస్లోనే ఉన్నాయి. కానీ ఫస్ట్ మనకి హార్ట్కి టచ్ అవ్వాలి. మనం ఏదన్నా మనసుతోనే డెసిషన్ తీసుకుంటాం. ఓకే, మిమ్మల్ని ఇంత క్లాస్గా చూస్తుంటాం, అంత ఊర మాస్ లుక్లో అసలు ఎలా? మేమైతే టీజర్ సినిమా చూసినప్పుడు కానీ మొత్తం ట్రైలర్ చూసినప్పుడు కానీ ఓకే, కానీ అంతకు ముందే అనుకున్నప్పుడే శేష్ ఊర మాస్ లుక్లో ఎలా ఉంటారు అన్న క్యూరియాసిటీ అయితే ఉంది. ఎలా మీరు దాంట్లోకి ఎలా ఇది చేస్తారు? అంటే మాస్లో కూడా 2 రకాలు ఉన్నాయండి నా మైండ్లో. ఒకటి ఏంటంటే కమర్షియల్ మాస్, ఇలా అది నాకు రాదేమో అని నా ఫీల్. సో ఇంకోటి ఏంటంటే సింపుల్గా దిగుతాడు, ఇలా ఉంటాడు. బట్ చూడటం మాసీగా ఉన్నాడు కానీ వాడు చాలా నార్మల్గా క్యాజువల్గా ఉన్నాడు. నేను ఇది అటెంప్ట్ చేశాను, కొంచెం రియల్ స్పేస్లో ట్రై చేశాను. ఎందుకంటే నేను ఆ స్పేస్ ట్రై చేశానంటే నేను సరిపోనేమో, దానికి సెట్ అవ్వనేమో అని ఒక చిన్న డౌట్ ఉండే. సో వెరీ రియల్ మాస్కి వెళ్ళాం. ఆటోలో కూర్చున్నాడు, వెనక్కి కూర్చున్నాడు, క్యాజువల్గా దూకాడు, క్యాజువల్గా బీడీ తాగాడు. చాలా సింపుల్గా ఆడేం పెద్ద సీరియస్గా తీసుకోడు. ఆ జోన్లో చేసాం. దానికి ఇన్స్పిరేషన్ కొంతవరకు ఇప్పుడు గాలి సీను, ఈ టైప్ క్యారెక్టర్. ఎక్కడ మాకు శేష్ కనిపించలేదు మూవీలో, హరి క్యారెక్టరే కనిపించింది. మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఎక్కువగా మీ క్యారెక్టరైజేషన్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. సో ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారనుకోవచ్చా శేష్? యా, ఇట్ వాజ్ అ వెరీ కాన్షియస్ డెసిషన్ టు పుష్. ఐ థింక్ ఇది బాగా బయటికి ఎక్స్ట్రోవర్టెడ్గా యాక్టింగ్ చేసే ఫిలిం. సో వాటి ఏం ఫీల్ అవుతున్నా కూడా బయట టప్ అని కనిపిస్తుంది. కోపం, ద్వేషం, నవ్వు, జోక్, కామెడీ ఏదన్నా సరే వాడికి బయటికి వచ్చేస్తుంది. వేరాజ్ మేజర్ లాంటి సినిమాలో కొంచెం ఏంటంటే ఇంటర్నల్గా సటిల్గా ఉండాలి, ఆర్మీ ఆఫీసర్ కాబట్టి. సో డెఫినెట్గా ఐ హ్యాడ్ ఫన్, అంత ఎక్స్ప్లోసివ్గా చేయగలగడం. అండ్ మేము ట్రైలర్ చూసినప్పుడు ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. ఎప్పుడైతే మేము థియేటర్లో అడుగు పెట్టామో మూవీ స్టార్ట్ అయ్యాక ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. సో చాలా డెప్త్ ఉంది స్టోరీలో, కానీ అండ్ క్లైమాక్స్లో కూడా బాగా ఏడిపించేశారు. యా, అంటే ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ అండి. వైజాగ్లో ఉన్నాను, చాలా చోట్ల చెప్పాను యాక్చువల్గా, బట్ ఆ మూమెంట్ అలా ఉండిపోయింది నాకు. వైజాగ్లో ఉన్నాను, థియేటర్లో అందరికి హాయ్ చెప్పి నేను వెళ్ళిపోతుంటే ఒక 20 మంది అమ్మమ్మలు, చిన్న పిల్లలు వాళ్ళు నన్ను ఇలా చేయి పట్టుకుని వదలట్లేదు. వాళ్ళు కళ్ళలో అలా కన్నీళ్ళు వచ్చేస్తున్నారు, అలా చూస్తున్నారు. నేను వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ కోల్పోతానేమో అని ఒక ఫీలింగ్లో చూస్తున్నారు నన్ను. అండ్ అది డైరెక్ట్గా క్లైమాక్స్ వలన అనేది నా ఫీలింగ్. సో సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 20 minutes ఒక ఎత్తు. సో ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోయారు ఆ 20 minutes. సో మీరు ఆ 20 minutes పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ రైటింగ్ టైంలో కానీ మీకు ఏమన్నా అనిపించిందా మనం చాలా డెప్త్గా వెళ్ళిపోతున్నాము అని? లేదండి, అలా మనం ఎప్పుడు అనుకోం. మనం ప్రతి సీన్కి, ప్రతి షాట్కి మనం పెట్టే ప్రయత్నం, మనం చేసే కృషి ఒకటే. ఆ ఫీలింగ్ రిజల్ట్ రావడం మీరు చెప్తున్నారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ కన్ను పెట్టారో కన్ను కొట్టారో ఆ పాట అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అసలు థాట్ ఎలా వచ్చింది? నా చిన్నప్పుడు నేను డాన్స్ చేసిన మొట్టమొదటి సాంగ్ అండి అది. ఇదా? ఓకే. ఫ్రెండ్ బర్త్డేలో డాన్స్ చేశాను. అండ్ ఈ విషయం నేను టీంతో చెప్తూ ఉంటే సుప్రియ గారు విన్నారు. సుప్రియ గారు ఐడియా ఇది సినిమాలో పెట్టాలని. సో మీరు చూస్తే ఆటోలో కూడా మన ఆటో సీన్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు చిన్న కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఒక చిన్న బ్యానర్ కూడా పెట్టాం. చిన్న సరదా బ్యూటిఫుల్గా నాస్టాలజిక్గా చేయాలని. సో అన్నపూర్ణలో చేయడం, నాగార్జున గారి పాట చేయడం, సో ఇది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చా లేకపోతే ప్లాన్డ్ గానా? అంత ఏం ప్లాన్ చేయలేదండి. ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది. అంటే నేను ఎప్పటి నుంచో స్టూడియో సమర్పించిన సినిమా చెయ్యాలి, గూఢచారి అప్పటి నుంచి ఒక చిన్న అడ్వాన్స్ ఉంది, అది చెయ్యాలి, అది ఇప్పుడు జరిగింది అంతే. ఓకే.
అండ్ మృణాల్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా చాలా మంచి మంచి she's the soul of the film. క్యారెక్టర్స్ చూసాము. ఇందులో కూడా అసలు 2 క్యారెక్టర్స్లో అటు జూలియట్ గాను ఇటు 2 క్యారెక్టర్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అవును, షీఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. తను ఇచ్చింది అలా ఇలా సినిమా ఒక పువ్వులాగా బ్లూమ్ అవుతుంది తన సినిమాలో. బ్యూటిఫుల్ థింగ్. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇటు సరస్వతి అటు జూలియట్. అవును గతం ప్రెజెంట్. ఎలా అనిపించింది మృణాల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? షీఈస్ వెరీ లవ్లీ పర్సన్ అండి. మేము ఫస్ట్ 3-4 డేస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఓకే. ఎందుకంటే ఒకరోజు కోపంగా ఉండేది, ఒకరోజు చాలా హ్యాపీగా ఉండేది. మాకు తర్వాత 3వ రోజు అర్థమైంది ఏంటంటే ఆ రోజు ఏ సీన్ చేయబోతున్నామో తను ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది ముందు నుంచి. సో తను ఎంత ప్రిపరేషన్లో ఉంది చూడండి, అది మాకు తెలియలే. సో 3rd డేకి మాకు అర్థమైంది. సో మాకు ఎప్పుడైతే ఏ రోజైతే చిన్న ఫన్ సీనో లేదా మోర్ చేజింగ్ సీన్ ఉందో తను మంచి జాలీగా ఉంటుందని మాకు తెలుసు. ఏ రోజైతే కొంచెం ఎమోషనల్ సీన్ ఉందో మనం అందరం తనకు ఆ స్పేస్ ఇవ్వాలని రియలైజ్ అయ్యాం. అది అంత డెడికేటెడ్ యాక్టర్ తను. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో ఇది భారీ కాస్టింగ్ మూవీ అండ్ భారీ బడ్జెట్ మూవీ, అట్ ద సేమ్ టైం భారీ ఓపెనింగ్స్ కూడా. భారీ అంటే ఏమోండి, అంటే నేను బడ్జెట్ ఇస్ ఆల్ రిలేటివ్. ఇప్పుడు మీరు $200 million సినిమా తీశారండి, $210 million అమ్మగలిగారంటే యూఆర్ సేఫ్. మీరు ₹1 సినిమా తీశారండి కానీ 50 లక్షలకి అమ్మగలిగితే యూఆర్ నాట్ సేఫ్. సో అల్టిమేట్గా ప్రొడ్యూసర్ సేఫా కాదా అనేది ముఖ్యం. అండ్ అది మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ప్రొడ్యూసర్ గారు సుప్రియ గారి గురించి ఏం చెప్తారు? ఎటువంటి సినిమాకి ఎటువంటి మీకు ఎంత సపోర్ట్ లభించింది సుప్రియ గారి దగ్గర నుంచి? ఇప్పుడు ఈ సినిమాకి ప్లాట్ఫామ్ సుప్రియ గారు అండి, అంటే లైఫ్ ఫోర్స్. మేము యాక్చువల్లీ తను ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద మేము అందరం నిలబడి సినిమా చేయగలిగాం. ఎందుకంటే వెదర్ పరంగా ఎన్నో అడ్డంకులు, మేము చాలా న్యాచురల్ లొకేషన్స్లో తీసాం, కొంచెం ఆఫ్ బీట్ లొకేషన్స్లో తీసాం, మౌంటైన్ పైన, డ్యామ్ మీద, ఇలాంటి ఏరియాస్లో. అండ్ యూజువల్గా ఇలాంటి ఏరియాస్ చేసేటప్పుడు ఏంటంటే 1 డే హాఫ్ డే షూట్ పెట్టుకుంటారు, తొందరగా తీసి ఆ అందమైన షాట్. మనకు అలా కాదు, 20 నిమిషాల క్లైమాక్స్ అక్కడే కావాలి మనకి. సో ఇట్ వాస్ వెరీ టఫ్. అండ్ అది మేము చేయగలిగామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. అండ్ మీరు చెప్పారు కూడా సుప్రియ గారు లాంటి ఒక స్ట్రాంగెస్ట్ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల ఇదంతా కూడా సాధ్యమైందని. 100%. ఇప్పుడు మీకు నిజంగా నా కెరీర్లో మొదటిసారిగా ఒక ప్రొడ్యూసర్ పొద్దున 6:30కి క్యారవాన్ చేరకముందు క్యారవాన్ ఎక్కడ ఉందని ఫోన్ చేసి అక్కడ సెట్ మీద నిలబడి నేను ఇక్కడ ఉన్నాను, క్యారవాన్ ఎక్కడ ఉందని అడిగారు. ఓకే. బ్యూటిఫుల్ థింగ్ కదా. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ ఆస్పెక్ట్స్, ధనుష్ సినిమాటోగ్రఫీకి చాలా మంచి పేరు వచ్చింది. భీమ్స్ గారు ఇచ్చిన పాటలు హ్యూజ్ బ్లాక్ బస్టర్. రైట్ నో ఇన్స్టాగ్రామ్లో 4 పాటలు ట్రెండ్ అవుతున్నాయి. జ్ఞాని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ మీరు చూడండి ఎంత ఆర్గానిక్గా కలిసిందో. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎంత పేరు వచ్చిందో, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత పేరు వచ్చింది. ఆ ట్యూన్ ఉంది, అది మళ్ళీ భీమ్స్ గారిది. దానికి జ్ఞాని ఇచ్చిన అరేంజ్మెంట్స్ చూడండి ఎలా మిక్స్ అయింది బ్యూటిఫుల్గా. సో చాలా ప్రౌడ్ ఆఫ్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎంత నెంబర్ 1గా ఉందో, నెంబర్ 2 వచ్చేసి ఎడిటింగ్ కూడా. పీకేస్ ఎడిటింగ్ చాలా రేజర్ షార్ప్ అండి, అంటే చాలా స్టైలిష్గా చేశాడు. అండ్ ఎంత స్టైలిష్గా కొన్ని సీన్స్ చేశాడో, కొన్ని సీన్స్ అంతే ఎమోషనల్గా ఎంత ఉంచాలో అంతసేపు అలా జస్ట్ సింపుల్గా వదిలేడు. ఎడిటింగ్ అంటే అదే, అంటే యూనో మనం నెగ్గాలంటే ఎక్కడ తగ్గాలి తెలియాలి కదా, ఆ టైప్లో ఎక్కడ వదలాలి, ఎక్కడ వదలకూడదు, ఎక్కడ జమ్మని పరిగెట్టించాలి, ఎక్కడ అలా హోల్డ్ చేయాలి, ఒకే షాట్ని చాలా బాగా పట్టుకున్నారు. ఓకే. అండ్ రైటింగ్, ఒక రైటర్గా ఉంటూ హీరోగా కూడా చేస్తున్నారు. సో దీని గూఢచారి 2 తర్వాత రైటింగ్ అనేది బ్రేక్ చేస్తానంటున్నారు. సమ్ టైమ్ యూనో ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ఎప్పుడు ఏంటంటే మనం ఒక సినిమా రాస్తూ యాక్టింగ్ చేస్తున్నామంటే ఇంకో సినిమాలో ఓన్లీ యాక్టర్గా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2. ఈ సినిమా ఏంటంటే నాకు గూఢచారి 2 అండ్ డెకాయిడ్ నేనే రాస్తున్నాను డైరెక్టర్స్తో పాటు. సో మైండ్ వాంట్ సమ్ బ్రేక్. అండ్ స్క్రిప్ట్ వర్క్లో మీరు కూడా ఉన్నారు. అండ్ అబ్బూరి రవి గారి గురించి కూడా మనం స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఏం చెప్తారు ఆయన అబ్బూరి రవి గారి రచన గురించి, డైలాగ్స్ గురించి? ఆయన మెంటర్ అండి, లైఫ్లో మెంటారు, సినిమాకి మెంటారు, స్క్రిప్ట్కి మెంటారు. స్క్రిప్ట్ గైడెన్స్ అని మేము కొత్తగా టైటిల్ క్రియేట్ చేసాం క్షణం అప్పటి నుంచి ఆయనకి. ఎందుకంటే అది ఇండస్ట్రీలో ఆయన చేసే పనికి అసలు
ఒక టైటిల్ కూడా లేదు, అంత అమూల్యమైన విషయం అది. మరి ఎందుకు ఆయన యాక్టర్ని చేశారు ఈ సినిమాలో? మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఓకే ఫైనల్గా ఒప్పుకున్నారు. ఓకే ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము. సో ఆయనకి ఫైనల్గా కాన్ఫిడెన్స్ వచ్చి మా మీద నమ్మకం వచ్చి చేశారు. ఓకే, అనురాగ్ కశ్యప్ గారితో మీ స్క్రీన్ షేరింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ప్రౌడ్ అండి, సో ప్రౌడ్. నిన్న ఆయన మా బెంగళూరు సెలబ్రేషన్స్లో మాట్లాడిన విధానం, అంత వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకరు. ఆయన క్యాజువల్గా ఏం చెప్తున్నారు అంటే, నా ఫ్రెండ్ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓపెనింగ్ ఉంది, నేను దానికి వెళ్తున్నానని చెప్తున్నారు. అది చెప్తూ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు డూ దిస్ ఫిల్మ్ అని నాతో అంటున్నారు. అంతకన్నా ఏం కావాలండి. అండ్ మీతో సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉంటారు. శేష్ సినిమా అంటే గ్యారంటీ అని చెప్పేసి. సో దీని గురించి ఏం చెప్తారు? అది కొంత క్రెడిట్ నేను తీసుకుంటాను, ఎందుకంటే అది నాకు పర్టికులర్గా నాకు ఒక ఫోకస్. ప్రొడ్యూసర్ నుంచి సైకిల్ స్టాండ్ వాడి దాకా మనం వాళ్ళకి ప్రాఫిట్ అయినా కానీ, లేదా ఎంత తక్కువ అయితే అంత తక్కువ నష్టం కలగకుండా జాగ్రత్తగా కుదిరినంత వరకు మనం పుష్ చేయడం, ఆ స్పెషల్ ఫోకస్ నేను తీసుకుంటాను. పాప్కార్న్ అమ్ముకునేవాడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ దేవుడి దయ వలన ఇంకోటి ఏంటంటే, ప్రతి సినిమాకి ఆర్థికంగా ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బు పెరుగుతూ పోతుంది. సో అది చాలా గర్వంగా ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి వచ్చిన నాన్ థియేట్రికల్ రైట్స్కి వచ్చిన విలువ స్ట్రైట్ హిందీ సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా ఉండటం వలన భారీగా వచ్చింది. సో మీ మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా పెరిగాయి అనుకోవచ్చా? అంటే నేను క్షణం అప్పటి నుంచి ఎంత ఫోకస్డ్గా రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నా అలానే పనిచేస్తున్నా. నాకు వేరేగా పనిచేయడం రాదు. సో అంటే ఒక దాని మీద పని చేసేటప్పుడు అది 10 రూపాయలైనా సరే 100 రూపాయలైనా సరే మనం పెట్టే ప్రయత్నంలో ఎప్పుడు 100% ఉండాలి. 10 రూపాయలు కాబట్టి 10%, 100 రూపాయలు కాబట్టి 100%, ఏదైనా 100% ఇవ్వాలి. అండ్ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అండ్ అంతేకాదు చాలా మంది ఇండస్ట్రీలో చాలా టాప్ స్టార్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారు, మహేష్ గారు, నాని గారు, నాగ్ అశ్విన్ గారు. అంటే వాట్ వాజ్ బ్యూటిఫుల్ వాజ్, రామ్ చరణ్ గారు సినిమా చూసి మేము సినిమా ఆయన బిజీ షూటింగ్లో ఆయన ఇంటి క్యూబ్లో లోడ్ చేసాం సినిమాని. ఆయన కుదిరినప్పుడు చూస్తారు అనుకున్నాం, కానీ మాకు అత్తాపత్తా లేదు, సడన్ గా ట్వీట్ వేస్తారు. ఆయన చూసేసారట నైట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము చరణ్ గారి ట్వీట్. ఎందుకంటే ఆయన యూజువల్గా వేరే వాళ్ళ సినిమాల గురించి వేయరని తెలిసింది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ నాని సినిమా చూసి నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడారంటే, కెమెరా తీసుకురా అబ్బాయి, ఇలా ఇంటర్వ్యూలు కాదు, మన కార్లో సరదాగా మాట్లాడుకుందాం అని ఆయన ఫీలింగ్ చెప్పుకోవడానికి ఆయన చెప్పారు. అండ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఓకే, అండ్ హిట్ ఫ్రాంచైజీలో మళ్ళీ శేష్ కనిపించే ఛాన్స్ ఉందా? ఆఫ్ కోర్స్, కానీ ఎప్పుడు అనేది శైలేష్ చెప్పాలి. అంతేనా? మేము ఇంకా హిట్ 2, హిట్ 3 కలా మారిపోతూ ఉంటారేమో అనుకున్నాం. మనం హిట్ ఫ్రాంచైజీలో మళ్ళీ శేష్ని చూడొచ్చు. ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, అట్ సమ్ పాయింట్ ఒక హిట్ లో అందరూ అవెంజర్స్ లాగా మేము అందరం. అవును, బట్ టైం పడుతుంది అనుకున్నాం. పెద్ద ఫ్రాంచైజీ కదా, మేము ఒక ఫుల్ మూవీలో ఇప్పుడు హిట్ 3 ఎలాగో హిట్ 4, హిట్ 5 అంటే అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటున్నాం. తెలీదబ్బా, ఈ కథలు రాసేటప్పుడు మీకు కొన్నిసార్లు 2 పోలీసులు ఉంటే బాగుంటుంది అనిపించచ్చు ఇవన్నీ, కానీ అదంతా శైలేష్ క్రియేషన్, శైలేష్ విజన్. సో వాళ్ళు ఏమంటే అదే. ఓకే, అండ్ ఏదైనా మీరు స్టోరీ రాసేటప్పుడు కానీ, దాని మీద స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు కానీ, అండ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు మీలోని రైటర్ని యాక్టర్ డామినేట్ చేస్తారా, యాక్టర్ని రైటర్ డామినేట్ చేస్తారా? ఐ డోంట్ నో అబౌట్ డామినేషన్, ఎందుకంటే నేను రైటింగ్ చేసిందే నా యాక్టింగ్ కెరియర్ కోసం. అండ్ యాక్టింగ్ నా లవ్, నా ఫస్ట్ లవ్, నా ఫస్ట్ ప్యాషన్ అది. అండ్ సో ఫార్ సో గుడ్. అండ్ మన డైరెక్టర్ గారు షానియల్ డియో గారు, సో ఇంతకుముందు మీ మూవీస్ కూడా వర్క్ చేశారు. అవును, తన డిఓపి, తన కెమెరామెన్ మన క్షణంకి, గూఢచారి 1కి. అండ్ ఎక్కడో తనలో స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ మామూలుగా లేదు, ఎస్పెషల్లీ ఎమోషన్స్ భలే పట్టుకుంటాడు తను. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే తనకు తెలుగు రాదు. సో లక్కీగా ఈ సినిమా మనం హిందీ అండ్ తెలుగులో చేస్తున్నాం కాబట్టి తను హిందీ జడ్జ్మెంట్ ఫైనల్ కాల్ తీసుకునేవాడు, తెలుగు ఫైనల్ కాల్లో నా సాయం తీసుకునేవాడు. అండ్ చాలా బాగా నన్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు అన్నది నాకు హ్యాపీ. ఎస్, గూఢచారి 2 కంప్లీట్ అయిపోయిందండి? లేదండి, సగమైంది. ఇంకా ఎంత సగమైందా? ఓకే, ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అదే లక్షణాలు కనిపిస్తున్నాయి. బట్ ఫస్ట్ నేను నా డెకాయిడ్ సెలబ్రేషన్స్ నుంచి, ఆ తర్వాత మా చెల్లెలకు బాబు పుట్టాడు, వాడిని వెళ్ళి కలవడం, యూఎస్లో ఉన్నాడు, సో వెళ్ళి కలవాలి, చూద్దాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్
వాటి గురించి కూడా బాగా మంచి అప్లాజ్ వస్తుంది థియేటర్స్లో. సో యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఏం చెప్తారు? 6 యాక్షన్ కొరియోగ్రఫర్స్ పనిచేశారండి, కానీ డెఫినెట్లీ చాలా పెద్ద కంట్రిబ్యూషన్ విజయ్ మాస్టర్ గారు. ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్ మామూలుగా లేదు. నవకాంత్ కూడా బాగా చేశారు, మార్కెట్ సీన్ అంతా నవకాంత్ చేశారు. సుబ్బు మాస్టర్, నాబా మాస్టర్, కింగ్ సాలమన్, ఫ్లాష్ బ్యాక్ ఫైట్ అంతా కింగ్ సాలమన్ చేశారు. ఆయన RRRలో చరణ్ గారు ఇంట్రడక్షన్ ఫేమస్ ఫైట్ చేశారు. ఓకే. సో ఫ్లాష్ బ్యాక్ అంతా ఆయన క్రెడిట్. మన ఇలా చాలామంది చేశారు. డెకైడ్ తర్వాత 2-3 ప్రాజెక్ట్స్ వచ్చాయని ఇందాక చెప్పారు. అంటే ఒక రాహుల్ రవీంద్రన్ గారితో, లేకపోతే లిటిల్ హార్ట్స్ మార్తాండ్ గారితో చాలా గాసిప్స్ అనిపిస్తున్నాయి మాకు. ఏదైనా లాక్ చేశారా ప్రాజెక్ట్? అంటే వాళ్ళిద్దరితో చేసేది ఉందండి. Okay. కథలు ఇంకా డెవలప్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ ఇద్దరు అమేజింగ్ డైరెక్టర్స్. సో G2 తర్వాత ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ నాకు మన PMF తోటి కూడా నాకు ఇంకో కమిట్మెంట్ ఉంది. సో ఇలా డిఫరెంట్ కమిట్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా నాకు. అండ్ భీమ్స్ మ్యూజిక్ గురించి, ఆయన పాటలో ఒక మట్టి వాసన ఉంటుంది, చాలా నేటివిటీకి దగ్గరగా కూడా ఉంటుంది. సో ఆయన కంట్రిబ్యూషన్ ఈ మూవీకి ఎంతవరకు హెల్ప్ అయింది? చాలా అండి, ఎందుకంటే ఈ సినిమాలో పాటలు మనకి థీమ్ మ్యూజిక్స్గా కూడా పనికొచ్చాయి. సో అవే పాటల్ని బ్యాక్గ్రౌండ్స్ RRలో కూడా చాలా వాడాం. సో ఆయన పాటలు చెప్తున్నాను కదా, రైట్ నో 4 పాటలు ఇన్స్టాగ్రామ్ మీద ట్రెండింగ్. అవును. సో అది డెఫినెట్లీ భీమ్స్ గారి మ్యాజిక్. ఓకే. నాట్ అ జోక్. సో ఆయనతో అసోసియేషన్ కంటిన్యూ చేస్తారా? యా, ఐ హోప్ సో. అన్నీ కుదరాలి, ఆయనకు టైం ఉండాలి. బట్ యా, డెఫినెట్లీ. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా డిఫరెంట్ లుక్స్లో చూసాం. ఇందులో రాయలసీమ స్లాంగ్లో కూడా చూసాం. రాయలసీమ స్లాంగ్లో ఒక డైలాగ్ ఏం చెప్పమంటారు? మీరు చెప్పాలా? చెప్పండి. మీరు అడగాల, నేను చెప్తాం. అడుగుతా ఉంటాం కదా. సరస్వతికి చెప్పిన డైలాగ్. నువ్వు ఉండవు కదా, నేను ఉండా కదా. ఓకే. ఆ యాటిట్యూడ్ అదంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏదో జస్ట్ షూటింగ్ చేసి ఒక 6 నెలలు అయింది. సో యా. ఓకే. సో ఇలాంటి డిఫరెంట్ స్లాంగ్స్ ఇంకా కంటిన్యూ చేస్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్చువల్గా? ఐ ఫీల్ ద స్టోరీ డిటర్మిన్స్ ఎవ్రీథింగ్ అండి. మనం స్లాంగ్లు పెట్టాలని చెప్పి స్లాంగ్లు పెట్టడాలు ఇలాంటివి చేయకూడదు. స్టోరీ డిటర్మిన్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు స్లాంగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను ఇప్పుడు గూఢచారి సినిమాలో నేను శ్రీకాకుళం స్లాంగ్ పెట్టాను అనుకోండి, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా వెళ్ళి ఫ్రాన్స్కి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. ఐ థింక్ స్క్రిప్ట్ డాన్సెస్ కూడా కంటిన్యూ చేస్తారా? ఇంట్రెస్ట్ ఉంది, పర్లేదు. పాస్ మార్క్స్ తోటి ముందరికి వెళ్ళగలిగామని ఫీలింగ్ ఉంది. డిస్టింక్షన్. సో డెఫినెట్లీ యూనో ఆ టచ్ బడ్డీ సాంగ్ అయితే, ఆ హిందీ వర్షన్ చిచ్చుబుడ్డి, దానికైతే 1 లక్ష రీల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో జనాలు నచ్చిందని అనుకుంటున్నాం. ఓకే. అండ్ ఇంకా మీకు ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి రిలీజ్ అయిన తర్వాత? మాకు తెలిసిన వాళ్ళకి ఒక చిన్న బాబు నన్ను కలవాలని పరిగెట్టుకుంటూ వచ్చాడు. క్లైమాక్స్ సీన్ చూసి నన్ను అర్జెంటుగా నన్ను హగ్ చేసుకోవాలని వాళ్ళ పేరెంట్స్ని పట్టుకొని గింజుకొని అర్ధరాత్రి నన్ను వచ్చి లేపి నన్ను కౌగిలించుకోవాలని వచ్చాడు. వావ్, నిజంగా చాలా హార్ట్ టచింగ్ మూమెంట్. మీరు కూడా ఆ క్లైమాక్స్ సీన్కి మీకు కూడా కళ్ళమటి నీళ్ళు వచ్చేయంటగా? నో స్పాయిలర్స్. స్పాయిలర్స్ ఎందుకు, బూస్టర్స్. సో ఏముంది 20 minutesలో చూడని వాళ్ళందరూ చూడాలని ఇప్పుడు థియేటర్స్కి పరిగెడతారు. అంటే ఐ ఫీల్ సెకండ్ హాఫ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ బిగినింగ్ 20 minutes అండ్ లాస్ట్ 25 minutes చాలా బాగుంటాయి. మధ్యలో 15 minutes జస్ట్ కథ చెప్పాం, బట్ ఆ లాస్ట్ 25 minutes చాలా వాల్యూ ఉంటుంది. ఎస్. ఇప్పటి వరకు డెకాయిడ్ మూవీని ఇంకా చూడని వాళ్ళకి, మా ఆడియన్స్కి ఏం చెప్తారు? డెకాయిడ్ ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దాన్ని ఒక యాక్షన్ సినిమా లాగా చెప్పాము, కానీ ఒక బ్యూటిఫుల్ ప్రేమ కథ. అర్జెంటుగా చూసేయండి. మీ ఇంట్లో ఉన్న అమ్మగారు కానీ, చెల్లెలు కానీ, వైఫ్ కానీ, కూతురు కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎస్పెషలీ ఆడవాళ్ళు ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ మై కెరియర్స్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్, అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా బెస్ట్ మూవీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ TV5.